నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద వారి కుటుంబ సభ్యులైన వాళ్ళ కోడలు మేఘనా గారే కేసు పెట్టారు. అదనపు కట్నం కేసు, అలాగే హత్యాయత్నం కూడా చేశారని చెప్పేసి ఆవిడ కేసు పెట్టారు. ఆయన మీద కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతటి మీద పెట్టారు. ఇప్పుడు ఈ కేసు అంతా ఒక ఎత్తు చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తారు అంటే ఇది కూడా రాజకీయ కక్షతోటే కేసు పెట్టారని చెప్తారా? దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అంత సీరియస్గా తీసుకోకూడదండి. అంటే నిజ నిర్ధారణ జరగాలి. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద ఆ కోడలో ఎవరో కేసు పెట్టుండొచ్చు. అయితే దాన్ని ఇదివరకట్లాగా 498 కేసులు అయ్యి తీవ్రంగా తీసుకుంటా. ఎందుకంటే దాన్ని వేధించడానికి ఒక మార్గంగా ఎంచుకోవడం జరుగుతూ ఉంది. నిజం తెలుసుకోకుండా ఎవరు కూడా దాని మీద మాట్లాడకూడదు. అది కుటుంబానికి సంబంధించింది, క్లియర్గా పర్సనల్. అది వాళ్ళు కేసు పెట్టుకున్నారు. అది ప్రముఖ వ్యక్తి కాబట్టి వార్తల్లోకి వచ్చింది. అది ఈ విషయంలో ప్రభుత్వం మామూలుగానే ఇలాంటి కేసులు ఏదొచ్చినా సాధారణమైన కుటుంబాల్లో జరిగినా కానీ పోలీసులు సీరియస్గా తీసుకుంటలేదు. కూర్చోబెట్టి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, లేదా పెద్ద మనుషులకు విడిచిపెడుతున్నారు, మీరు పరిష్కారాలు చేసుకోండి అని. ఇదివరకు అయితే ఏం చేసేవారంటే అత్తగారు మాంగానే ఆడబడిని తీసుకొచ్చి లోపల పడేసేవారు, వాళ్ళ డిమాండ్లు సాగించుకునేవారు. అది దుర్వినియోగం జరుగుతుందనేటువంటి దాన్ని గుర్తించారు. అర్థమైందండి. ఇటీవల కాలంలో 2-3 చూశాను. నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే కొంత దుర్వినియోగం జరుగుతున్నమాట వాస్తవం. కాబట్టి దాన్ని ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్స్ అయినా లేకపోతే ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడి ఇరుపక్షాలతో మాట్లాడి తప్పు ఎవరితో నిర్ధారణ చేసుకుని వాళ్ళు పెద్ద మనుషులకి అప్పచెప్తే వాళ్ళు సెటిల్మెంట్ చేసి వద్దనుకున్నప్పుడు విడిపోతారు. అంతే. కక్ష కార్పణ్యాలతో కేసులు పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం సాధించుకుంటారు? నిజంగా కనుక చంపేయటం చూసి లేకపోతే దౌర్జన్యం, దుర్మార్గం, హింస ఉందనుకోండి, పోలీసులు పసిగడతారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి దీని మీద మనం ఇది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అని చెప్పి రాజకీయంగా మనం బురదేయడానికి వాడుకోకూడదు. వాళ్ళని ఇలాగ మనం ఇదిలో లాక్కూడదు. అది పర్సనల్ క్లియర్గా. అయితే ఒకవేళ కేసు నమోదు చేస్తే అతను ఏమంటాడంటే బడుగు బలహీన వర్గాలు కాబట్టి మా మీద దాడి చేస్తున్నారు ఈ ప్రభుత్వం, మా మీద కేసు నిన్న మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. నన్ను, విడుదల రజనీ గారిని, కారుమూరి నాగేశ్వరరావు, సిద్దిరి అప్పలరాజు మా అందరూ బీసీలు కాబట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అతను గుండెల్లో నిద్రపోయేలాగా బీసీలు అందరం కలిపి ఒక సభ పెట్టాలి. గుండెల్లో నిద్రపోతానికి ఎంత చోటు ఉండాలి కదా పడుకుంటానికి. ఏంటండి అలాంటి మాటలేదు, అతిశక్తిగా మాట్లాడుతూ ఉంటారు కానీ గుండెల్లో నిద్రపోతాం, మీకు అది చేస్తాం ఇది చేస్తామని అలాంటి మాటలు జోగి రమేష్ మాట్లాడకూడదు. ఎందుకంటే అతను ఏమంటున్నాడో ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒకవేళ అతని మీద కేసు కట్టినా ఇదిగో నా మీద అన్యాయంగా జరిగింది, అది కుటుంబం ఉంది. యాక్చువల్గా ప్రభుత్వం మామూలుగా వాళ్ళ మీద అరెస్ట్ చేయాల్సినవి అరెస్ట్ చేయట్లేదు సరిగ్గా. అటువంటిది ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ప్రభుత్వం వాళ్ళ సంబంధం ఉండదు. వాళ్ళు మాట్లాడుకోవాలి, పెద్ద మనుషులు కూర్చొని సెటిల్ చేసుకుంటారు, అది సెటిల్ అయిపోద్దండి. అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. మన ఊరికే మీడియాలో వచ్చింది కదా అని చెప్పి దాన్ని వాళ్ళని అలర్ చేయకూడదు. మనం వాళ్ళ గురించి మన స్థాయిలో మనం మాట్లాడకూడదు అటువంటి. కానీ అతను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దీని ముందు. ఇలాంటి నా మీద కక్ష సాధిస్తున్నారు, ఇలాగ విడుదల రజనీ గారి మీద కేసు పెట్టారు, సిద్దిరి అప్పలరాజుని అన్యాయంగా వాళ్ళ కొడుకుని కేసు పెట్టారు, కారుమూరి నాగేశ్వరరావు పాపం ఇంత లావు ఉన్నా కానీ పాపం అతనే పెట్టేశారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు జోగి రమేష్ అతను అగ్రిగోల్డ్లో అతను నేరం చేశాడు. అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాడు. వాళ్ళు ప్రభుత్వం మారిన వెంటనే నిజంగా కనుక ఇతను పని పట్టాలనుకుంటే రాజకీయ ప్రతీకార దాడులు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన దాని మీద కేసు మీద కట్టి లోపలయ్యాలి. ఆ పని చేయలేదు. మామూలుగా అలా ప్రతీకార దాడులు చేస్తున్నారని అంటారని అగ్రిగోల్డ్ కేసుల్లో కూడా కేసు నమోదు చేశారు తప్ప లోపలేదు, నోటీస్ ఇచ్చారు అంతే. ఏమండి ఇతను వీళ్ళు ఏమంటలేదు కదా అని చెప్పేసి నకిలీ మధ్య మొదలెట్టాడు. అప్పుడు వెళ్ళి దొరికాడు. నేను చెప్పాను, వాళ్ళ అంతరాలు చెరుకు మిషన్లో చెయ్యడితే దాన్ని ఎవడ ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు చెరుకు రసం తాగుతానికి వచ్చేవేమో అనుకుంటాడు మిషన్ అతను. నువ్వు అతను ఆదమర్శన ఒకటి చేయట్టేసేమనుకు అందులోనే చేయగలిపోయింది బాబాయ్ నువ్వు డబ్బులు కట్టంటే అతను ఏం చేస్తాడు? అలా వీళ్ళు తప్పులు చేసి మీరు మా మీద అక్రమ కేసులు పెట్టారంటే అలాగా 87 ఏళ్ళు జైల్లో ఉన్నామంటే మేము అందరం ఏమనుకున్నామంటే ఇంకా అక్కడే ఉండిపోవాలి అనుకున్నాం. కానీ నువ్వు వచ్చేసావు బయటికి. ఈ వంకన పాత కేసులు కూడా తోడి నువ్వు ఇలా బయటకు రాగానే మళ్ళీ నూతులో బాల్చబడిపోతే గేలమెత్తాం కదా, అలా ఇంకో కేసు తగిలిస్తారేమో అనుకున్నాం మేము. అది రాజకీయ కక్ష అంటే, నేను లోపల ఉంచాలంటే. కానీ వాళ్ళు
వాళ్ళ అభివృద్ధి, పెట్టుబడులు, అమరావతి, పోలవరం, తల్లికి వందనం, పిల్లలతో పేరెంట్ మీటు వీటితోనే సరిపోతుంది. మీ సంగతాలు మేము పట్టించుకోవట్లేదు. వాళ్ళు అసలు వైసీపీ అనేటువంటిది ఉన్నదన్నది ఆ సంగతాలు మర్చిపోయారు. నిజంగానే వీళ్ళు ఏమైనా అరుచుకుంటూ అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు తెల్లవారుజాము 2 నుంచి 3 వరకు కుక్కలో నక్కలో ఊళలేస్తూ ఉంటాయి, మరుగుతూ ఉంటాయి. మనం చిచ్చి అని స్టడీ చేసి మనం పడుకుంటాం. అలాగే వీళ్ళని కూడా వదిలేశారు. ఇతనేమంటున్నాడు, రజనీ గారిని అలా చేశారు అంటున్నారు. ఆవిడేమో వాళ్ళ దగ్గర డబ్బులు కట్ట లాగేసి ఆవిడ మీద కేసు నమోదే ఉంది. అందులో ఒక ఎస్పీ గారు బుక్ అయ్యాడు. ఆవిడ అసలు టచ్ చేయలేదు. మరి ఎవరో ఆపారో లేకపోతే వాళ్ళు ఆడవాళ్ళని వద్దనుకున్నారు. సిద్దిరాపల్రాజు విషయం మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదాళ్ళు. ఎందుకంటే సిద్దిరాపల్రాజు నేరం పనిగట్టుకెళ్ళి చేసాడు. అతను ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అతను అందంగా తీసుకెళ్ళి పోలీసు గాయపడిన అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బతుకునంట. అతను బతికే ఉన్నాడు, వదిలేసిపోయారంట. పాపం కదా అది. అతను అలా వదిలేసి కొడుకుని మాత్రం తీసుకెళ్ళిపోయి ఇంకోటి అవును పెట్టేసి ఇంత దానికి టైం ఉంది నీకు. ఆ గాయపడిన వాళ్ళు అతనికి ఎలా పాడేయటం ఎంత మహాపాపం అది, ఎంత దుర్మార్గం. అక్కడ మానవత్వం లేదు. అతను బలహీన వర్గాలు చెందినట్టు బీసీలు కాదు. అతను నువ్వు ఒకవేళ తెగ బెల్స్ ఉన్నా కానీ మంత్రిగా చేసినా కానీ నువ్వు బీసీ, అతను బీసీ కాదు. ఇతను అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటాడు. 6 రోజులు టైం ఇచ్చారు. కోర్టు కట్ట వెళ్ళి ఎన్నో తెచ్చుకోమన్నాయి. కోర్టు కూడా చీని ఉమ్మేసేసింది. ఈ మధ్య మామూలు కోర్టులు వదిలేతను అయినా సరే ఉమ్మేసింది నీ మీద. అంటే తీవ్రత, కేసు తీవ్రత అర్థమైందా? కార్ము నాగేశ్వరరావు అతను బడుగు బలహీన వర్గాల మీద దాడిని ఎలాగంటావయ్యా? గుంటూరు అవతలు నరికేస్తాను, గుంటూరు అవతలు లాక్కొచ్చి కొడుతున్నాడు. అతను బలహీన వర్గం ఏంటి? అతను బలహీనుడేటి? దొక్కలా బలిసినోడు, తెగ బలిసినోడు. మంత్రిగా చేసాడు, బోనం సంపాదించుకున్నాడు. అతనేం బలహీనుడు కాదు, నిస్సహాయుడేం కాదు, అధికారం లేనివాడు అంతే. ఇప్పుడు వాళ్ళ కొడుకాళ్ళు కక్కుర్తి కాకపోతే ట్రాన్స్పోర్ట్లో ఏలెడతాం ఎందుకు? ఉన్నది చాలదా? అందులో బుక్ అయ్యాడు. వీళ్ళు వద్దనుకున్నా కానీ మీరంతటా మీరు వెళ్ళి మమ్మల్ని పట్టేసుకోండి అని చెప్పి మీరు వెళ్తుంటే మీరు ఏదో దాంట్లో మీరు దొరికేస్తుంటారు. అసలు ఈ ప్రభుత్వం చిచ్చి న్యూసెన్స్ వీళ్ళతో మాకు ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని చూస్తే చిరాకలగా. అయినా సరే మీరు ఏదో ఒకటి చేసి వెళ్ళి వాళ్ళకి దొరికేస్తుంటే మీరు ఆల్రెడీ చేసిన వాటిని వదిలేసారు వాళ్ళు. కానీ కొత్తగా చేసి దొరికేస్తున్నారు మీరు వెళ్ళి. వాళ్ళు ఏం చేస్తారు పాపం? మాలాంటి వాళ్ళు ఏమో దొబ్బుతున్న వాళ్ళు ఎంత పట్టుకుంటలేదని మాకు వాళ్ళు పడలేక మిమ్మల్ని పట్టుకుంటున్నారు. పడుకున్న గుర్రాన్ని వెళ్ళి లేపి దంచుకుంటున్నారు మీరు. అటువంటప్పుడు మేము బలహీన వర్గాల మీద దాళ్ళు, మన అందరం సంఘటితం అవ్వాలి, జగనన్న వెనకాల నిలబడాలి, జగనన్న బలోపేతం చేయాలి. జగనన్న మీరు బలోపేతం చేస్తున్నట్టు అతని పరిపాలనా కాలంలో మీ నడుము విరగొట్టాడు. పొడుగు బలహీన వర్గాలని అణిచేసాడు, రాసి రంపన పెట్టేశాడు. అతను తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాల మీద నేరుగా పడ్డది ప్రభావం. ఇసుక పాలసీ, భవన నిర్మాణ కార్మిక రంగం మొత్తం కుదిలైపోయింది. వారానికి 5 రోజులు 6 రోజులు పని చేసుకునే వాళ్ళు 3 రోజులు కూడా పని దొరకలా. ఆ రకంగా గడవడం కష్టమైపోయింది. దానికి తోడు మద్యం పాలసీ, దానివల్ల ఆరోగ్యం పోయింది. నకిలీ మద్యం వల్ల, అధిక ధరల వల్ల జేబులు ఖాళీ అయిపోయింది. అనారోగ్యం బాగాలైపోయి అనాథలైపోయారు. చావులు సంభవించినాయి. అన్ని రకాలుగా దెబ్బకొట్టేశాడు. వీళ్ళకి బీసీల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడు వీళ్ళు బలహీన వర్గాలు కాదు. అప్పుడు మీ నోళ్ళు ఎక్కడ పెట్టు ఏమైనాయి? ఎలా జగన్మోహన్ రెడ్డి మా ఊళ్ళు ఎలా చేతను పెట్టని అడిగావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఏమంటలేదు, ఈజీ టార్గెట్ అని ఏమంట పట్టించుకోవడం వలన మనం చేసిన నేరాల ఘోరాలే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొత్తగా అంటే మాత్రం ఏం పట్టించుకుంటాడో? ఆయన గుండెల్లో నిద్రవుతావా? ఆయన గుండెలో నిద్రవుతాను చాలామంది చూస్తున్నారు కానీ నీకు కళ్ళు లేదు. కాబట్టి మూసుకుని ఇంట్లో కూడా సర్దువాం, లేదంటే ఇంట్లో పెంట ఈదిలోకి వచ్చేస్తుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే జగన్ గారు 2 పక్షాలు ఉంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సైడే సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ మామా కోడళ్ళ విషయంలో ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? డెఫినెట్గా జోగి రమేష్ సపోర్ట్ చేస్తాడు. అయితే ఈసారి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇతను ఏమంటున్నాడంటే నన్ను అరెస్ట్ చేశారు, బీసీలని వేధిస్తున్నారు మీరు. బీసీలు అంటే ఇప్పుడు జోగి రమేష్, విడుదల రజనీ మీద కేసు పెట్టారు, సిద్దిరాపల్రాజు లేకపోతే కార్ము నాగేశ్వరరావు, మేము అందరం బీసీలు, మా మీద కేసులు పెట్టింది ప్రభుత్వం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని నేరాలు చేసిన వాళ్ళు బాబాయిని చంపేసినా కానీ ఎందుకు పట్టుకుంటలేదు? తర్వాత ఇతను మద్యం ముడుపుల కేసులో ప్రధాన ముద్దాయి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అటవీ భూములు కాజేసిన పెద్దిరెడ్డిని ఎందుకు వదిలేశారు? పరకామణి నేరంలో ప్రధాన భాగస్వామి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవకతవకలు చేయడు,
చాలా నేరాలు చేశాడు అతను ఎందుకు వదిలేశారు? సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి ఇటువంటి వాటిల్లో అతన్ని బియ్యం అక్రమ రవాణాలోను పైగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని బూతులు తిట్టిన చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని ఎందుకు వదిలేశారు? పైపులు ఎత్తుకుపోయిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? బెదవాడలో ఒక బ్రాహ్మణ స్థలాన్ని దొబ్బేసి ఆక్రమించుకున్న గౌతమ్ రెడ్డిని ఏం చేయట్లేదు? మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు అనుకుంటున్నాను నేను. అది తమ్ముడు తనవాడైనా ధర్మమే. మా పార్టీలో మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు అతను డిమాండ్లో న్యాయం ఉంది. అది థ్యాంక్ యూ సార్.